अस्सलाम वालेकुम హాయ్ ఎవ్రీవన్ అనకాపల్లి టు హైదరాబాద్ వెళ్ళే ట్రావెల్ వ్లాగ్ అయితే ఈరోజు మా వీడియోలో మీరు చూడబోతున్నారు స్టే ట్యూన్. సో నేను అయితే ఈ ట్రావెల్ కోసం అంటే ట్రైన్లో మేము డిన్నర్ చేయడానికి చపాతీలు అయితే ప్రిపేర్ చేశానండి. చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా, నా హస్బెండ్ బయట నుంచి తీసుకుందాం అన్నారు. అండ్ నేను అయితే నమాజ్ చదివే బయలుదేరుతానండి. చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అనమాట. శుక్రానా నమాజ్ చదివే బయలుదేరుతాను బయటికి. అప్పుడు ఆ అల్లా ప్రొటెక్షన్ మా ఫ్యామిలీ మీద ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతాను. నా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మేమైతే ఇక్కడ అనకాపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదేనండి అనకాపల్లి స్టేషన్. చూడండి ఎంత సైలెంట్గా ఉందో. అలాగే వైలెంట్గా ఆ దోమలు కూడా పీకు తినేసాయి. మాకు చాలా దోమలు కుట్టేసాయి అన్నమాట. టైం అయితే అప్పుడు అరౌండ్ 9 o'clock అవుతుంది అనుకుంటాను అండి. అండ్ మా ట్రైన్ వచ్చేసి 9:30కి వస్తుంది అన్నమాట. హాఫ్ అన్ అవర్ వరకు మేము అక్కడే ఉన్నాము. అండ్ ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది అండి, అల్హమ్దులిల్లా. అండ్ మేమైతే ట్రైన్లోకి వెళ్ళాము. 9:30 అలాగా అవుతుంది టైం వచ్చేసి. అండ్ అప్పటికే చాలామంది ఇంకా ప్యాసింజర్స్ అయితే పడుకుండిపోయారు అండి. మేమైతే మాకు వచ్చిన బెర్త్ ఏది అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకున్నాము. మిడిల్ బెర్త్ అండ్ అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. ఒక అంకుల్ అయితే లోయర్ బెర్త్లో పడుకుంటున్నారు. ఆయనకి లేపి మేము ఇంకా తిన్నామన్నమాట. నేను అయితే క్లియర్గా క్యాప్చర్ కూడా చేయలేకపోయాను. ఒక లిటిల్ స్నాప్ తీశాను అంతే. నాకు చాలా ఆక్వర్డ్గా అనిపించింది. అలాగా వీడియో తీయాలి అంటే వాళ్ళ అందరికీ డిస్టర్బెన్స్ కదండి. ఇంకా వీడియో తీస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి కొంచెం అలాగా నర్వస్ ఫీల్ అయ్యాను అనమాట. అండ్ నాకైతే నాన్ వెజ్ ఏమి తిన్నా కూడా కొంచెం అయితే నేను థమ్స్అప్ అయితే తాగుతాను. మా బాబుకి అయితే కనిపించకుండా నేను నా హస్బెండ్ అయితే తాగుతామన్నమాట. ఆ రోజు అయితే మాత్రం నా బాబు చూసేశారు, ఇంకా అప్పుడు తాగాడు. ఎప్పుడు అయితే తాగడు, కొంచెం కొంచెం లైట్గా ఇచ్చాము, అలా తాగాడన్నమాట. అండ్ పడుకుండిపోయాము. నెక్స్ట్ సికింద్రాబాద్ స్టేషన్ అయితే మాత్రం వచ్చేసింది అండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా సరే సికింద్రాబాద్ స్టేషన్ ఎప్పుడు ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది కదండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నేను ఎప్పుడు వెళ్ళినా సరే అలాగే ఉంటుంది. ఒకసారి మాత్రం నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే ఎస్కవేటర్ మీద ఇంకా అందరూ వెళ్తున్నారన్నమాట. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఒకేసారి ఇంకా బ్యాక్ వచ్చేసిందన్నమాట ఆ ఎస్కవేటర్. అలా రాగానే ఇంకా అందరూ కింద పడిపోయారు. ఇంకా లిటిల్ బిట్ అండి, నేనైతే కొంచెంలో తప్పుకున్నాను అన్నమాట. అల్హమ్దులిల్లా నా ఫ్యామిలీ అయితే కొంచెంలో ఇంకా మేము తప్పించుకున్నాము పడిపోకుండా. అప్పటి నుంచి నాకైతే లిటరలీ చాలా భయం. ఇంకా ఎస్కవేటర్ కానీ లిఫ్ట్ కానీ నేనైతే ప్రిఫర్ చేయను. పబ్లిక్ హెవీ క్రౌడ్ ఉన్న చోట అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ కూడా అదేనండి. ఎవ్వరు కూడా హెవీ క్రౌడ్ ఉన్న చోట అయితే మాత్రం ఎస్కవేటర్ కానీ లిఫ్ట్ కానీ ఎక్కడం అయితే చాలా రిస్క్ అని అంటున్నాను. అండ్ ఇక్కడైతే చూడండి మా దిల్కి జాన్ హైదరాబాద్ అయితే వచ్చేసింది. హైదరాబాద్లో ఒక వైబ్ ఉంటుందండి. ఎంతమందికి మీకు ఆ హైదరాబాద్లో ఆ వైబ్ కనిపిస్తుంది. నాకైతే హైదరాబాద్కి రాగానే ఇంకా అసలు ఆ స్మెల్ కానీ ఆ వెదర్ కానీ అసలు నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు కనెక్షన్ అలాగ ఉంది అన్నమాట హైదరాబాద్తో. ఇంకా మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. నాకు అయితే మీరు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. That's all today video. Allah Hafiz.